కాంగ్రెస్ పై యుద్ధానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రేవంత్ సర్కారు పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అప్పులతో రాష్ట్రం, హామీలు అమలు కాక ప్రజలు ఆగమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యులు, సీనియర్లు పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. తెచ్చిన తెలంగాణను రక్షించుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాలని కోరారు. బీఆర్ఎస్ సీనియర్ల విజ్ఞప్తిని గులాబీ బాస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధపేరి మోగించనుంది. తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనుంది. మోసపోయి గోసపడుతున్న ప్రజల కోసం వినూతన పోరాట రూపాలను తీర్చిదిద్దనుంది. ఈ పోరాటంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొనే అవకాశం ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ ను ఇటీవల పార్టీ ముఖ్యులు, సీనియర్లు కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల స్థితిగతులను తెలియజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడ్డారు. తెచ్చిన తెలంగాణ ఆగమైపోకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ ను కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేసింది. దాని స్థానంలో చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ప్రారంభించింది. అమలు చేసిన 1-2టికి కూడా పలు ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తోంది. మొదలే పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ ప్రచారం చేస్తోంది. కేవలం 9 నెలల్లో 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కేసీఆర్ హయాంలో ఉజ్వలంగా వెలిగిన వ్యవసాయ రంగం ఏదో శాపం తగిలినట్టు 8 నెలల్లోనే కుదేలైంది. రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్ తమను నిలువున ముంచిందన్న భావన రైతుల్లో బలంగా నెలకొంది. ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు ఇబ్బందులు వచ్చాయి. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ చివరికి సన్నాలు, 4-5 వెరైటీలకే బోనస్ వర్తింపజేసిన తీరు రైతాంగాన్ని నివ్వరపరిచింది. ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ సగం మంది రైతులకు కూడా వర్తించలేదు. ఎరువులు, విత్తనాల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగిపోతున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ అరచేతిలో స్వర్గం చూపించారు. కళ్యాణ లక్ష్మి కథ ఒడవని ముచ్చటగా మారింది. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అని ఇచ్చిన హామీ ఎటుపోయిందో ఎవ్వరికీ తెలియదు. గృహిణీలకు నెల 2,500 ఊసేలేదు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎవరికి అందుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఓట్లు దండుకున్న తెల్లారే దళిత బంధు రామ్ చెప్పింది. గిరిజన బంధుకు ఎగనామం పెట్టింది. కాంగ్రెస్ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్న ఆశలు ఆవిరయ్యాయి. కనీసం నిరుద్యోగుల చిరు డిమాండ్లను పట్టించుకున్నవాడు లేడు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ సర్కార్పై ఒత్తిడి తేకపోతే పరిస్థితి మరింత చేయి దాటిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు భావిస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారుతున్న దృష్ట్యా ఇక రంగంలోకి దిగక తప్పదని కేసీఆర్ కు చెప్పారు. మోసం చేసిన కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకు అందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రజా ఆగ్రహానికి నాయకత్వాన్ని అందించే బాధ్యత తీసుకోవాలని గులాబీ బాస్ ను కోరారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ కు తప్పించుకునే ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే తలెత్తదని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 9 నెలలు పూర్తిగా వస్తుంది. సర్కార్ కుదురుకునేదాకా తగినంత సమయం ఇవ్వాలని కేసీఆర్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకే ఇప్పటిదాకా వేచి చూసే ధోరణిని బీఆర్ఎస్ అవలంబించింది. ఇక కథనబేరి మోగించక తప్పదని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచనలు చేపట్టనుంది. పార్టీ ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా అన్ని స్థాయిల క్యాడర్తో సమాలోచనలు జరిపి ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి.